అంటే యుగాది పండుగ గురించి ఫ్రెండ్స్. యుగాది పండుగ మేము కర్ణాటకలో ఎట్లా చేస్తామో అని చూడండి. బెల్లము యాపాకు, ఇది బెల్లము యాపాకు రెండు మిక్స్ చేసి ఉంటాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసిందే ఇది ఏమి అర్థము అంటే వేపాకు అనేది మనకి కష్టాలు వస్తూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తాం కదా, ఇది దాని గురించి. బెల్లం వచ్చి సుక్కుము, ఇది వచ్చేసి ఇది రెండు కూడా మనిషికి కామన్గా ఉంటాయి. ఎప్పుడు ఎట్లా వాళ్ళకన్నా అయిపోయి ఇది కామన్గా ఉంటుంది కష్టము సుఖము అనేది. అది రెండు యుగాది పండుగ తిని మనం తీసుకున్నాము అంటే ఇచ్చినాము అంటే కూడా అదే సంకల్పము, మనం తీసుకున్నామంటే అదే సంకల్పము. కష్టాలని సుఖాలని రెండింటిని ఈక్వల్గా చేసుకొని పోవాలా అనేది, అంత పేషెన్సీ మనకు ఉండాలా అని. కష్టం వచ్చినప్పుడు ఏమో కుగ్గిపోయేది, సుఖం వచ్చినప్పుడు ఏమో పొంగిపోయేది, అదంతా చేయకుండా రెండు కూడా ఈక్వల్గా తీసుకునేది దానికోసమే ఇది అర్థం ఫ్రెండ్స్. వచ్చేసి అన్నకు తిరిగా వచ్చేసిందే మనకి ఎవరైనా విరోధస్తులు ఉంటారు, లేదా తమ్ముళ్ళు ఉండి, అక్క చెల్లెళ్ళు ఉండి, ఎవరైనా ఉండి, ఫ్రెండ్స్ ఉండి, విరోధస్తులు ఎవరైనా ఉంటే ఆ పండుగ దినము మనమే కూడా కానీ పోయి ఇచ్చి వేపాకు బెల్లం ఇచ్చి మాట్లాడి ఇది చేయాలి అనేది ఫ్రెండ్స్. ఇది సంకేతం వచ్చేసింది. అందుకు అందరూ కూడా వస్తూ ఉంటారు, మనం కూడా పోతూ ఉంటాము. ఆ మాదిరి ఒక ఇది రూఢి. ఇది వచ్చేసి ఇప్పుడు మా చిన్నోళ్ళు వచ్చినారు చూడండి, పెద్ద కూతురు పెద్ద అల్లుడు, చిన్న కూతురు చిన్న అల్లుడు వీడియో తీస్తూ ఉంటారు చూడ. ఇద్దరు వనమరాళ్ళు వచ్చినారు, ఇప్పుడు వీళ్ళు ఇస్తారు. మా చెల్లెల దగ్గర ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది వీళ్ళకి రూఢి, మా పెద్దోళ్ళకి వాళ్ళ ఇంటి సైడ్ రూఢి. ఇది టెంకాయ చిప్లనే యాపకు బెల్లం ఇలా అని చెప్పేసిందే. ఇది వీళ్ళు ఇచ్చేది ఈ మాదిరి ఇస్తూ ఉంటారు చూడండి. ఫ్రెండ్స్ మా చిన్న కూతురు చిన్న అల్లుడు చూడండి, ఇది వీళ్ళకి రూఢి ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పెద్ద మనమరాలు చిన్న మనమరాలు. లక్కీ ఇదా? లక్కీని లక్కీకి ఏం తినలకి బెల్లమా? ఫ్రెండ్స్ మా వీడియో ఇంతవరకు చూసిన దాన్ని ఇంకా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ పక్క ఎట్లా చేశారు యుగాది పండుగ చెప్పండి. ఇందులో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.